ఏమిటండి మీరు మాట్లాడేది? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే. అయాన్ష్ ఎక్కడికి వెళ్తున్నావు? సమ్మర్ క్యాంప్. అట్లాంటిది పెట్టాలి అనమాట. సో అది నాకు నువ్వు గిఫ్ట్ ఇవ్వబోతున్నావు అనమాట. ఎలా కనిపిస్తుండ్రా నీకు? యూజువల్లీ హైదరాబాద్ లో ఫ్లాట్ కొనాలి అంటే 40 to 50 lakhs డౌన్ పేమెంట్ అడుగుతారు. అండ్ ఈఎంఐలు కూడా ఆల్మోస్ట్ ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతాయి. సో మనకి ఫినాన్షియల్లీ బర్డెన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ASBL లాఫ్ట్ లో 3 BHK ఫ్లాట్ జస్ట్ 10 lakhs రూపీస్ డౌన్ పేమెంట్ కట్టి ఇల్లు మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫేస్ లో కూడా ASBL ఎవ్రీ మంత్ 85,000 రూపీస్ వరకు ఇస్తారు టిల్ December 2026. సో ఈఎంఐ బర్డెన్ కూడా మేనేజ్ అవుతుంది. కానీ ఈ ఆఫర్ ఫస్ట్ 100 బుకింగ్స్ కి మాత్రమే. సో హరీ అప్ అండ్ బుక్ నౌ. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని చెక్ చేయండి. అయాన్ష్ బేబీ పేరేంటి? జస్వి. అయాన్ష్ హ్యాపీ బర్త్డే చెప్పు. అయాన్ష్ అయాన్ష్ అవే ముంజికాయలు వేసుకుందో కానీ. ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. ఏంటవి? తింటావా నువ్వు? హాలిడే స్టార్ట్ అయిపోయాయి నీకు. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. మమ్మీ కార్ లో ఎక్కించుకుని అక్కడికి తీసుకెళ్ళిపోతుంది నిన్ను. ఈ డ్రైవింగ్ వచ్చాక నన్ను పడేసి మీరు ఎంజాయ్ చేస్తున్నాం కదా యాన్ష్ మనం. చేస్తారు. ఎక్కడికి వెళ్తున్నాం యాన్ష్ మనం ఇప్పుడు? నీ హాలిడే వెకేషన్ ఎక్కడ? ఇటేనా? ఫుల్ ఆడుకుంటావు కదా ఇంకా నువ్వు. ఓకే, నువ్వేం ఆడుకుంటావు, ఏం చేస్తావు, సమ్మర్లో ఏం చేయబోతున్నావు, నీ హాలిడే ట్రిప్ని అందరికీ చెప్దామా మరి? మేడం ఏం మాట్లాడరా డ్రైవింగ్లో ఉంటే? చాలా సిన్సియరా ఏంట్రా? అసలు ఎండలు ఎలా పెరిగిపోతున్నాయి. 41. సమ్మర్లో ఎండలే వస్తాయి ప్రియా, వర్షాలు రావు కదా. అందుకే సమ్మర్ అంటారని కూడా తెలుసు. అలా జరుగుతుంది మా ఇంట్లో సమ్మర్ వెకేషన్. బయట ఎండలు చూస్తే 41 వరకు రీచ్ అయ్యాయి. బట్ నా కొడుకు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్కి రాబోతున్నాడు. సో ఈ లోపు ఇవంతా హాలిడేస్ అన్ని జరుగుతున్నాయి అన్నమాట. చాలా బిజీగా ఉండబోతున్నాడు అనమాట. వాడు కీబోర్డ్ క్లాస్ లో జాయిన్ అయ్యాడు, వోకల్స్ క్లాస్ లో జాయిన్ అయ్యాడు, సమ్మర్ క్యాంప్, స్పోకెన్ ఇంగ్లీష్, వేదిక్ మ్యాథమెటిక్స్. ఓన్లీ ఒక 4 days మాత్రమే ఇక్కడ వెకేషన్. ఓకే, సో ఈ 4 days వెకేషన్ లో ఏం చేయబోతున్నాడో నా చేతికి వస్తుంది కారు. నేను కూడా అదే అనుకుంటున్నా. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నా కష్టాలని మీరు కూడా అర్థం చేసుకున్నందుకు, మా ఆవిడ అర్థం చేసుకుని డ్రైవింగ్ నేర్చుకుని నన్ను నా కొడుకుని శుభ్రంగా ట్రిప్కి తీసుకెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విష్ణు. ఓకే, ఐ లవ్ యూ. మమ్మీకి ఐ లవ్ యూ చెప్పరా నిన్ను పాపం. సో మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఈ రింగ్ సంగతి ఏంటో చూద్దాం. మామయ్య నేను బాగుందిరా. సో మామయ్య కూడా ఏమనలేదన్నమాట. సో అయితే అప్పటికి బాగుంటుందని అదనమాట. నీకు ఏదైనా బాగుంటుంది రుచిగా. అక్కడ చెప్పండి ఆవిడ ఉండాలి పడుతుంది. మీ ఆయనకి ఏదైనా బాగుంటుందా? డ్రైవింగ్ చేసి ఫుల్ టైర్డ్గా ఉంది తను. అత్తయ్యకి చూపిద్దాం. అత్తయ్య ఏమంటారు? అత్తయ్య, అక్క ఇగో నేను రాగి చుట్టారు. బాగుందా? సూపర్. అయితే అందరూ బాగుందన్నారు. సో ఇంట్లో ఫస్ట్ టైం ఇంట్లో చెప్పకుండా మనం చేసిన ఘనకార్యం ఇది.
బాగున్నాయా సార్ మీకు ఇక్కడ అంతా కంఫర్ట్గా ఉందా? కంఫర్ట్గా ఉందా? కంఫర్టబుల్లా? హాలిడేస్ ఎంజాయ్మెంట్ అంటే ఇదేనా? అవును 3 days ఉంటాం ఇక్కడ. 3 డేసేనా? నా మమ్మీ చెప్పింది. మమ్మీ చెప్పిందా 3 days అని? నీ మమ్మీ 3 డేస్ చెప్పిందా? అదేంట్రా? ఇంకా ఉంటావా ఇక్కడ? బాగుందా యాన్స్ ఇక్కడ? కనకతాత దగ్గరే ఉండిపో అయితే. బాగుందమ్మా ఇక్కడ. అమెరికా వెళ్ళిపో. రేపు కింద ఆడేసుకుంటాం మేము కదా. సో అది ప్రియా, ఇంట్లో చెప్పకుండా ఫస్ట్ టైం నేను చేసిన ఇది ఎవరన్నా ఏమన్నా అంటారేమో తిడతారేమో అని అనుకున్నా. అమ్మో నీకు అంత భయం ఉందా? అంత భయం ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళి తెచ్చుకుంటావు? సో నన్ను ఎవరు ఏమీ అనలేదు. అండ్ ఫైనల్లీ కొంచెం వాచింది సెకండ్ డేకి. ఇదిగో పర్లేదు, చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు సిద్ధుకి ఆ ఇయర్కి ఏదైతే ఉందో దానికి ఒక మంచి స్టడ్ లాంటిది పెట్టాలి అనమాట. సో అది నాకు నువ్వు గిఫ్ట్ ఇవ్వబోతున్నావు అనమాట. ఎలా కనిపిస్తుందిరా నీకు? అయాన్ష్ ఎంజాయ్ చేస్తున్నావా? రిలాక్స్ గా ఉండు. నీకు సాఫ్ట్ ఆ సోఫాలు మొత్తం అన్ని తెచ్చేసుకున్నారు మనం. ఈ సోఫాలన్నీ తెచ్చేసుకుంటాం. మా అయాన్ష్ నన్ను చాలా కేరింగ్ గా చూసుకున్నాడు అనమాట. నన్ను మటుకు దిద్దేసాడు పట్టుకుని వాడంతా. ఏం చేద్దాం మనం బాబు? అమ్మ ఇంకా ఎన్ని రోజులు అమ్మ ఇక్కడ సమ్మర్ క్యాంపు? 10 days. ఏంటి 10 days? ఏమిటండి మీరు మాట్లాడేది? 100 మీ అమెరికా వెళ్ళొద్దా? 100 days లేవు నీకు. హాలిడేస్ 100 days లేవు. 50 వేసుకోపోయి 50 days ఉంటే మరి డ్రెస్సులు తెచ్చుకోలేదు కదా. 3 తెచ్చుకున్నాను. టుమారో న్యూ కొనుక్కుందాం. Tomorrow new కొనుక్కో. అయిపోయి వద్దాం పోయి కొనుక్కుంటా. నన్ను బట్టి బాధేసావు కదండి ఇవాళంతా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే. అయిపోయిందా? క్లీన్ చేసాడు. కొత్త సోఫా కావాలైనా అయాన్ష్ న్యూ సోఫా కావాలంట. నాకు ఒకసారి గేమ్ చూపించవా సిద్ధు? అది ఎంత బిగ్ స్నేక్ అయిపోతుందో చూడు. ఏం చేస్తావురా? నేను కనుక తాతయ్య కంటే నేను ఎక్స్పర్ట్ ఉన్నా. అయాన్ష్ ఎక్కడికి వచ్చావు? మహేటి వాళ్ళు ఇల్లు. ఎవరి బర్త్డే ఈరోజు? వేదాంశ్. సో ఈరోజు సమ్మర్ వెకేషన్లో హాలిడేస్లో నువ్వు బర్త్డే పార్టీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నావు అయితే. వావ్, ఓకే వెళ్దామా పైకి? చలో.
ప్రియా మేధాన్స్ బర్త్డేనా నీ బర్త్డేనా ఎగురుతున్నావు ఎందుకు అలా? మేధాన్స్ ఎక్కడికి వెళ్తున్నావు? సమ్మర్ క్యాంప్. వావ్, ఏం చెప్తారు సమ్మర్ క్యాంప్లో? టైం అయిపోయిందా? ఓ వెళ్ళిపోదామా? చలో 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 చలో. అయాన్ష్ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది హరిణి. అయాన్ష్కి ఇద్దరు చికెన్ తింటున్నారు. మేము సమ్మర్ వెకేషన్కి వస్తే మా హౌస్ ఆఫ్ శివాసం ఫౌండర్ వచ్చారు ఇక్కడికి. సమ్మర్ వెకేషన్కి వచ్చాం 3 days. చేంజ్ ఆఫ్ లొకేషన్ లో కూడా ఎక్కడికి వచ్చినా ఇలాగా కలంకారీ ఫ్రాక్స్ అండి. సో గైస్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడే క్వాలిటీ టెస్ట్ అవన్నీ చెక్ చేస్తున్నాము. బాగుందిరా, బాగుంది కలంకారీ ఫ్రాక్స్. సో మా వాళ్ళు అంటున్నారు 3 నెలల నుంచి నెలకు ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఒక ఊర్లో, నిద్ర లేదు అనేసి అంటున్నారు. ఓకే, అతి త్వరలోనే మనం హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాం. అది చేయకుండా త్వరలో పెట్టండి అంటున్నారు. ఓకే, తప్పకుండా పెడతాం. బాయ్. కొంచెం త్వరగా మీ డేట్లు లేవా? రారా? నేను పాయసం తింటున్నాను గైస్ ఇక్కడ బాబాయ్ వాళ్ళ ఇంట్లో. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సాటర్డే సండే వస్తే మమ్మల్ని అసలు మీరు ఖాళీగా ఉంచట్లేదు, మమ్మల్ని ఇలా వాడేస్తున్నారని చెప్పి. బ్యాచులర్ లైఫ్ అయిపోయింది. అతను ఫ్యామిలీ మ్యాన్ లా కూడా డ్రైవింగ్ మా వెకేషన్ లో అలాగా జరుగుతుంది. ఎక్కడున్నా అందరం కలిసి ఉంటాం. అయితే మేఘ్నాకి మిస్ అవుతున్నాం. వెకేషన్ లో ఇదిగోండి బాబాయ్ కూడా వచ్చారు ఇప్పుడే. వాళ్ళ లొకేషన్ లోనే ఉన్నాం. మా ఆయన ఉంటే మొత్తం సారీ రా. నాకు బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం నచ్చిందంటే కిందికి తీసుకెళ్ళి ఎంత క్యూట్ ఉన్నాయో ఇలాగా కదా, నిజంగా ముద్దుగా. ఇది కాదు ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది తర్వాత చూద్దాం. సిద్ధు అయితే బయటకి ఎక్కడికో వెళ్ళాలంట. ఏమో మాట్లాడుకుంటున్నారు రా వాళ్ళిద్దరు. పాస్పోర్ట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఓ బాయ్. పెయిన్ ఉంటుంది, తిప్పుతూ ఉంటే హోల్ పెద్దది అవుతుంది. నుంచి పెట్టేసాను, 5 నిమిషాలు ఉంటుంది అంతే, తర్వాత ఏం తెలియదు. ఇప్పుడు వెనకాల ఏం ఇంతే బయట రాకుండా తర్వాత మామూలుగా ఇళ్ళకే చేయాలి సార్. రింగ్ లా వెళ్తా ఇప్పుడు మళ్ళీ ఇది మనం వేరే